హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు అండ్ నేను యశ్ని. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి కాన్ఫిగ్ ఎలిమెంట్స్ ఇన్ జేమీటర్. కాన్ఫిగ్ ఎలిమెంట్ గా మనం సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ ని తీసుకుంటాం. ఓకే, ఎందుకు ఈ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ అనేది రిక్వైర్డ్? కాన్ఫిగ్ డేటా ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం తీసుకుంటే లాగిన్ చేసినప్పుడు మనకు ఒక సిఎస్వి ఫైల్ డేటా అని గ్లోబల్ డేటాగా మనం తీసుకోవడం చూస్తాం. కరెక్టా? అది ఆటోమేటిక్గా కన్వర్షన్ చేసింది. ఇది డాలర్ కర్లీ బ్రేసెస్ అండ్ బేస్ యూఆర్ఎల్ అని ప్రొవైడ్ చేసి ఒక చోట క్రియేట్ చేసి ఇంకొక చోట క్యాప్చర్ చేసింది. దీన్ని కాన్ఫిగ్ ఎలిమెంట్ అంటారు. ఎందుకంటే ఇవి మనం లోకల్లో ఒక చోట క్రియేట్ చేసి ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ ఉండడం కోసం యూజ్ చేసేదాన్ని కాన్ఫిగ్ ఎలిమెంట్స్. కాన్ఫిగ్ ఎలిమెంట్లు మనం యూజ్ సిఎస్వి డేటా ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ గా ఒక రిక్వెస్ట్ నుంచి వచ్చిన దాన్ని స్టోర్ తీసుకొని దాన్ని ఒక కాన్ఫిగ్ ఎలిమెంట్ స్టోర్ చేసి ఆ ఎలిమెంట్ గ్లోబల్ గా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా యాక్సెస్ చేసుకునేలాగా మనం వాడుకోవచ్చు. ఓకే, అది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు రియల్ టైమ్ లో ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. మీకు మీ మేనేజర్ కానీ మీ టీఎల్ కానీ మీకు రిక్వైర్మెంట్ బేస్డ్ గా మీకు ఒక PO వచ్చి ప్రోడక్ట్ ఓనర్ అని అతను వచ్చి ఈ పర్టికులర్ అప్లికేషన్ కి వెదర్ ద లాగిన్ పేజ్ అనేది హిట్టింగ్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్ విత్ ఆల్ ద పాజిటివ్ కేసెస్ లో 10,000 20,000 యూజర్స్ చేసినప్పుడు వర్క్ అవుతుందా లేదా అన్నప్పుడు మనం 20,000 కానీ 40,000 యూజర్స్ తో కానీ మనం చేయాలనుకున్నప్పుడు మనం యూజర్ నేమ్స్ అనేది ఒక చోట స్టోర్ చేసుకోవాలి. లేదంటే ప్రతి రిక్వెస్ట్ అంటే 40,000 రిక్వెస్ట్లు పెట్టి ఆ 40,000 రిక్వెస్ట్ లో ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే హెడ్ ఎక్. బట్ మనకేంటంటే ఒక్క టైమే వాడాలి అండ్ ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది వాడుకోవాలి. ఎలా అంటే దీన్ని మనం ఒక టెక్నికల్ గా చెప్పాలంటే ఫర్ లూప్ వాడడం అని చెప్పొచ్చు. ఫర్ లూప్ లో కూడా మనం ఏం చేస్తాము, 10,000 20,000 బట్టి ఫర్ లూప్ రొటేట్ చేసి ప్రింట్ చేసుకుంటాం. అందులో సిమిలర్ ఫార్మాట్ గాను ఒక సిఎస్వి డేటాలో ఒక వాల్యూస్ స్టోర్ చేసి ఆ వాల్యూస్ ని అది కంబైన్ తీసుకొని చేసుకోమని చెప్పడం కోసం వాడుకుంటాం. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, బిన్ ఫోల్డర్ అండ్ అపాచీ అండ్ నేను ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ఎంటీ బ్లాక్ తీసుకున్నాం. ఇక్కడ నాకు యూజర్ నేమ్ అండ్ ఇక్కడ నాకు పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నేను లొకేషన్ చెప్పేసి లొకేషన్ 1 2 3 అని చెప్పేసి ఇస్తాను. అండ్ లోకి 1 2 3 ఇలాగ నేను ఒక 4 దాకా పెట్టాను. ఓకే, అండ్ నేను సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాను? ఆ, మన పీసీలో డాక్యుమెంట్స్ లో, ఇక్కడ డాక్యుమెంట్ లో జేమీటర్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఏమని? సిఎస్వి అండర్ స్కోర్ డేటా validation డాట్ సిఎస్వి. ఓకే, ఒక సిఎస్వి ఫైల్ స్టోర్ చేశాను. ఓకే, అది CSV లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ మనం ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు డాక్యుమెంట్స్ లో జేమీటర్ ఫైల్స్ లో ఇక్కడ మనకు సిఎస్వి ఫైల్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మన ఫైల్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి అండ్ మ్యాక్సిమైజ్ చేద్దాము. ఓకే, అండ్ ఫస్ట్ మనం క్రియేట్ చేసి టెస్ట్ ప్లాన్ కి ఏంటి, సిఎస్వి డేటా వాలిడేషన్ కాబట్టి సిఎస్వి అండర్ స్కోర్ డేటా వాలిడేషన్. ఓకే, ఇది మన టెస్ట్ ప్లాన్. ఓకే, ఇందులో థ్రెడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. థ్రెడ్ గ్రూప్ కి ఇక్కడికి వచ్చేసి థ్రెడ్ గ్రూప్ సిఎస్వి డేటా అండర్ స్కోర్ చెక్. ఓకే, ఇక నేను ఒక 3 లూప్స్ అలా 4 లూప్స్ లా పెడతాను. ఓకే, వన్ టైం యూజర్ ఇక్కడ
టూ యూజర్స్ అండ్ 4 టైమ్స్ లూప్ అనేది రొటేట్ చేయాలి అన్నట్టు పెడతాను. ఓకే. అండ్ ఈ థ్రెడ్ గ్రూప్ లోపల మనకు ఆ లోకల్ గా మనకి ఇప్పుడు క్రియేటింగ్ సిఎస్వి ఫైల్ అనేది మనం క్రియేట్ చేసి స్టోర్ చేసేసి. ఓకే. అండ్ ఇప్పుడు దీంట్లో నుంచి మనం కాన్ఫిగ్ ఎలిమెంట్ ని స్టోర్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ మనము టెస్ట్ ప్లాన్ మీద చేయొచ్చు, లేదంటే ఆ ఇక్కడ థ్రెడ్ గ్రూప్ మీద అయినా చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను టెస్ట్ ప్లాన్ మీద చేస్తున్నాను. ఓకే. కాన్ఫిగ్ ఎలిమెంట్ సెక్షన్ లో సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ మీకు హెచ్డిఎఫ్ ఎడిటర్ ఇవి చాలా ఉంటాయి అనమాట. ఇందులో మనం సిఎస్వి కాన్ఫిగ్ ఎలిమెంట్ చూస్ చేసుకుంటాం. ఓకే. ఇందులో మనం చూడండి ఇక్కడ బ్రౌజర్ మనకి ఎక్కడుందో మన ఫైల్, ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్ లోకి వెళ్ళాలి. ఓకే. అండ్ డాక్యుమెంట్ లోపల జేమీటర్ ఫైల్ అండ్ ఇందులో సిఎస్వి ఎక్సెల్ స్టోరేజ్. ఇక్కడ సిఎస్వి డేటా లైక్ స్టోర్ అవ్వదు, ఎక్సెల్ ఫైల్ లైక్ స్టోర్ అయ్యింది. ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ సిఎస్వి డేటా కామన్ సిఎస్వి డేటా. యూజర్ నేమ్. ఇక్కడ చూస్తే ఇప్పుడు మన ఫైల్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే. ఇక్కడ మనకు ఇప్పుడు సిఎస్వి డేటా లెక్క మనం స్టోర్ చేసుకుని తీసుకొచ్చాం. ఓకే. ఇప్పుడు మనకు దీనికి ఒక థ్రెడ్ గ్రూప్ అనేది థ్రెడ్ గ్రూప్ ఒక శాంప్లర్ యాడ్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ శాంప్లర్ వాడుకోవచ్చు మనము, ఏదైనా కానీ మనకు జస్ట్ మనకు డిస్ప్లే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు జావా జావా రిక్వెస్ట్. ఓకే. ఈ జావా రిక్వెస్ట్ లో మనము ఈ పర్టికులర్ దాన్ని రీడ్ చేసుకునేలాగా వాడుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ మనకు దీన్ని ఫార్మాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ జావా రిక్వెస్ట్ ప్లేస్ లో రిక్వెస్ట్ అలాగే పెట్టేసి, లేదంటే జావా అయినా సరే అలాగే పెట్టుకొని స్పేస్ ఇచ్చుకొని అండ్ డాలర్ అండ్ టూ కర్లీ బ్రేసెస్ అండ్ అగైన్ మనకి ఇంకోటి కావాలనుకుంటే డాలర్ అండ్ టూ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనకి ఏంటంటే కావాల్సినవి ఆ టూ వాల్యూస్ ఏవేవి, ఇక్కడ మనకు కావాల్సింది యూజర్ నేమ్. ఓకే. అండ్ ఇక్కడ కర్లీ బ్రేస్ డాలర్ అది పెట్టిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్. ఓకే. అండ్ మనకు వెదర్ మనకి ఈ పర్టికులర్ డేటా ప్రింట్ అవుతుందా లేదా చూడాలి కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడైనా సరే ఒక లిజనర్స్ వాడు చేసుకోండి. వ్యూ ప్రీ రిజల్ట్. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సేవ్ అడుగుతుంది. ఓకే. అండ్ ఇది సేవ్ చేయమంటారు. ఇక్కడ చూడండి మనకు లోకేష్ అండ్ లోకేష్ 1 2 3 మనకి ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటే లోకేష్ అండ్ లోకేష్ 1 2 3 లోకి 1 2 3 లోకేష్ 1 2 3 ఇలా మనకు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ఇలా ప్రింట్ అవుతూ వస్తాయి. ఓకే.
ఇలా మనం ఒక సిఎస్వి డేటాలో నుండి ఈజీగా మనము తీసుకోవచ్చు. ఓకే, బేసిక్ పాయింట్స్ మనం తీసుకున్నామంటే ఇక్కడ మనకు సిఎస్వి ఫైల్ క్రియేట్ చేసాము. అండ్ సిఎస్వి ఫైల్లో మనకు కావాల్సిన హీటర్స్ ఏ ఉన్నాయో ఆ హెడర్స్ ని కొన్ని యాడ్ చేసాము. ఆ యాడింగ్ కూడా ఇది డాలర్. ఈ ఫార్మాట్ అనేది నేను నోట్ ఫైల్ లో ప్రాపర్ గా చూపిస్తాను. డాలర్ టు కర్లీ బ్రేస్, మనకి ఏ హెడర్ అయితే పెట్టామో సిఎస్వి ఫైల్లో ఆ పర్టికులర్ వాల్యూని ప్రొవైడ్ చేయాలి, లేకపోతే అది ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, ఆ పర్టికులర్ వాల్యూస్ ని ఆ డాలర్స్ మధ్యలో పెడితేనే అది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్. మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని డేటాస్ అంటే 10,000 20,000 మనం రీడ్ చేయాలనుకున్నా కూడా ఈజీగా రీడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, ఇది లాగిన్ ఫైల్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మీరు లాగిన్ ఫైల్ వాడుతున్నారంటే సిఎస్వి సెట్ కాన్ఫిగ్ వచ్చి టెస్ట్ ప్లాన్ లో ఆడండి. ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ లో పెట్టుకోండి. ఓకే, అవుట్ సైడ్ థ్రెడ్ గ్రూప్, ఇన్సైడ్ థ్రెడ్ గ్రూప్ పెట్టుకోవద్దండి. ఓకే, ఒకవేళ ఓన్లీ దట్ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ లో మాత్రమే వర్క్ కావాలంటే ఆ థ్రెడ్ గ్రూప్ లో కూడా యూజ్ చేసుకోండి. నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.